దయా దాక్షిణ్యత కలిగిన యేసయ్య దివ్యనామమునకు మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. ఈ లోకములో ఉన్న సంతోషము కంటే దేవుని సన్నిధి చేరి ఆరాధిస్తూ ఆనందిస్తూ ఆయన కృపను గురించి పాడుతూ స్తుతిగానాలు చేస్తుంటే దేవుని మహిమతో మన కుటుంబాలు నింపబడతాయి. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, భూసంబంధమైన ప్రతి దీవెనను మనం పొందుకోగలము. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని వింటూ మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు అని రాయబడి ఉంది. దేవుని మహాకృప ఎవరికైతే దొరుకుతుందో వారి యొక్క ఆనందము, వారి యొక్క సంతోషము వారి వద్ద నుంచి ఎవరూ దొంగిలించలేరు. ఒక చిన్న ఉదాహరణ, ఒకనాడు పౌలు శీలను అవమానించి బెత్తములతో కొట్టి చెరసాల అధికారికి అప్పగించినప్పుడు వారు రాత్రంతా దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నప్పుడు చెరసాలలో ఉన్న ఖైదీల యొక్క మనస్తత్వాలు మారిపోయినాయి. వారు ఎల్లప్పుడూ పారిపోదామనే మనస్సు కలిగి ఉన్నా కూడా ఆ రాత్రి సంకెళ్ళు ఊడినా, చెరసాల గేటులు తెరవబడి ఉన్నా వారు పారిపోలేదు. కారణం, అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నారు. నీవు నీ కుటుంబంలో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే, దేవుణ్ణి స్తుతించే వ్యక్తివైతే నీ ఇంటిలో బంధించబడిన ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలుగుతుంది. బంధకాలు ఊడిపడిపోతాయి. ఆశ్చర్యకార్యాలు నీవు చూచి స్తుతులు చెల్లించి కీర్తనలు పాడుతూ ఉంటావు. ఈ ఉదయకాలం ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ మాటలు విన్న మేము సర్వశక్తిని యందు ఆనందించేవారిగా మా ముఖము నీ వైపు త్రిప్పుకొని, నీవు నా కొరకు ఎన్నో కార్యాలు చేశావు, నన్ను బలపరిచిన దేవుడు నీవే, నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా సమస్తము, నేను నిన్ను సన్నుతించెదను అన్నట్లుగా నీ పాదాల యొద్దకు చేరడానికి ప్రతి ఒక్కరికి మంచి మనస్సాక్షి దయచేయండి. నీ సన్నిధిలోకి నడిపించుకోండి. ఆటంకాలు తొలగించండి. విశ్వాసాన్ని అభివృద్ధి కలగచేయండి. సర్వగలిత మహిమా ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడుగా ఉండునుగాక.